ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవర్ని మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేద్దామా? సరే, ముందుగల హెడ్లైన్స్. వరంగల్ ఓట్లకు ప్రచారం సురువు, లీడర్లు ఎత్తుకున్నారు పెద్ద బరువు. పోలీసుల కండ్ల ముంగట్నే దొంగతనం, చూడుండ్రి మనోళ్ళ పనితనం. పత్తి రైతుల కడుపులు మండినయి, మార్కెట్ ఆఫీస్ అద్దాలు వలిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని బాధపడుతున్న సత్తి. అక్క మన పని అయిపోయిందిగా. సర్పంచ్ అన్యాయం చేసిందో లేక సోమేశం సారి అన్యాయం చేసిందో తెలుస్తలేదుగా. అయిపోయింది మన పని. కొత్త ఓటర్ కార్డ్ కు దరఖాస్తు పెట్టిన మంగ్లీ. గజ్వేలు, ఖైరతాబాద్, సిరిసిల్ల, అంబర్పేట అన్నిట్లల్లా 4-5 కార్డులు తీసుకుంటున్నా నేను. ఈ 15-20 రోజులు ఎవరికన్నా హైదరాబాద్ సెక్రటేరియట్ల పనుండో, మంత్రి సార్ది సంతకం కావాలనో ఎక్కడెక్కడి నుంచో కార్లు కిరాయి తీసుకొని రాకుండ్రి. వస్తే మీ పని దండగే అవుతుంది. వచ్చిన పని కాదు, ఉత్తగా పైసలు ఖర్చు అవుడు తప్ప. హైదరాబాద్ కాకుండా మంత్రి సార్లు అందరూ ఒకటే అడ్రస్లో దొరుకుతారు మీకు. మరి అక్కడికి పోయినా మీ పని అవుతుందని మాత్రం నేను చెప్పలేను, కానీ అక్కడికి పోతేనే సార్లు కలుస్తారని మాత్రం చెప్తా. ఇక అట్లనే ఉత్తమ్ సారు, పెద్దలు జానారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆనే దొరుకుతారు. పువ్వు గుర్తోళ్ళు, సైకిల్ పాటోళ్ళు, ఎర్రన్నలు అందరూ ఒక్కతాన్నే మెట్టబెట్టబోతున్నారు. ఇంకో 15-20 రోజులు వరంగల్లే తెలంగాణకు రాజధాని. పట్నంలా పార్టీల ఆఫీసులు ఖాళీ చేసి ఖద్దర్ బట్టలు ఇస్త్రీ కొట్టించి సందూకులు చదురుకొని వరంగల్లా అడ్డబెట్టిండ్రు పార్టీల లీడర్లు. అందరికంటే మొదలు కారు గుర్తోళ్ళు కాకతో నురికిండ్రు మా సీటును మేమే గెలుస్తామని. మంత్రులు మనిషికో అసెంబ్లీ నియోజకవర్గాన్ని గుత్తబట్టి పుల్లుగా ప్రచారం చేస్తుండ్రు. ఇక వీళ్ళ ప్రచారం ఒకెత్తైతే సీఎం సార్ పాదం మోపితే ఆ తరికే వేరుంటది. ఇవాళ ముహూర్తం ముద్దుగుందని కారు గుర్తు దయాకరన్న, చెయ్యి గుర్తు రాజన్న పోయి నామినేషన్ వేసొచ్చిండ్రు. బుధారన్నాడు వరంగల్ దద్దరిల్లేటట్టు ధూమ్ ధామ్గా పోయి మల్లోపారి నామినేషన్ వేస్తారట. అందరి చెయ్యి గుర్తు లీడర్లకు చేతి నిండా పనప్ప చెప్పిండు ఉత్తమ్ సారు. తెలంగాణ ఇచ్చినా పార్టీని ఓడగొట్టిండ్రు. ఇప్పుడైనా సరే రాజన్నను పార్లమెంటుకు పంపుండ్రని ఢిల్లీకెళ్ళి పెద్ద పెద్ద లీడర్లొచ్చి పబ్లిక్ ని ఒప్పిస్తారట. గులాబీ పార్టీని ఓడగొట్టాలని గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ కి దిగ్విజయం అందియాలని దిగ్విజయ్ సింగ్, కారు పార్టీ ఏలువడిని ఖండిస్తందుకు కార్గే, శిల్క పల్కుల షిండే, రంజు మీద మాట్లాడే జైరాం రమేష్, పార్లమెంట్ల తెలంగాణ బిల్లును పాస్ చేసిన మీరా కుమార్ మేడంని పట్టుకొస్తారట ప్రచారానికి. దేశాన్ని ఏలుతున్న పువ్వు గుర్తోళ్ళు చక్కటి పువ్వు కోసం ఇంకా దేవులాడుతూనే ఉన్నారు. మీరు చూపించే పువ్వును మేం కూడా మెచ్చాలే అని పచ్చపాటోళ్ళు షరతు పెట్టిండ్రట. నిలబడే లీడర్ తెలిసినాక బ్యానర్లు, పోస్టర్లు కొట్టించి పబ్లిక్లకు వస్తారట. ఇక ఎర్ర జెండా పట్టిన గాలి వినోద్ కుమార్ సార్ సుడిగాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. కంకులొలిసినంత ఇనసొంపుగా కంకి కొడవలు గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాడు. పెద్ద పెద్ద లీడర్లంతా మా ఇంటికొచ్చి ఎన్నడు బతిలాడతారా అని ఎదురు చూస్తున్నోళ్ళు ఇంకో 4-5 రోజులు ఓపిక పట్టాలే. అటెన్క లీడర్లే మీ ఇంటి పనులు సగం చేసి పెడతారు. వరంగల్ జిల్లా లీడర్లు జాంతు కూడా దోస్తులు. కడియం సారు, ఎర్రవెల్లి సార్ లొల్లి పెట్టుకుంటే ఓ తరికున్నది. వాళ్ళని చూసి కార్యకర్తలు గల్లలు పట్టుకొని ముఖం పచ్చడి చేపించుకొని పండ్లు రాలగొట్టుకుంటే ఓ అర్థం ఉంది. నీ చిత్రం పాడుగాను, కానీ గిడ అంతా రివర్స్ అయింది. ఒకటే పార్టీ కార్యకర్తలు తన్నుకుంటుంటే వేరే పార్టీ కార్యకర్తలు నవ్వుకోరా. అది కూడా ఎవరు మళ్ళా అధికార పార్టీ కార్యకర్తలు. ఏన్నైనా లీడర్ల కంటే ఎక్కువ కార్యకర్తలదే జోరుంటది. కలిసిమెలిసి ఉండి పార్టీని గెలిపియాలని వరంగల్ కాడ కారు గుర్తోలు పెట్టిన మీటింగ్లా కార్యకర్తలు కొట్లాటకే తయారైండ్లు లీడర్ల కోసం. కడియం యోజన కారాలు నూరితే రాజన్న యోజన మీరాలు నూరింది. పాత పంచాయతీలు ఎల్లబెట్టుకొని ఒగల మీద కొగలు మర్రబడ్డరు. గల్లలు గల్లలు పట్టుకొని పుస్తీలకు తయారయ్యారు. మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి సారు ముంగట్నే మీటింగ్ అల్ల కల్లోలం చేసి ఇడిచిపెట్టిండ్రు. టైంకు పోలీసోళ్ళు రాకుంటే పొల్లు పొల్లు కొట్టుకునేటోళ్ళే కావచ్చు. ఇక రాజన్న మంత్రి కొలువును కడియం సారే కట్ చేపించిండని ఉబ్బాగన్ లీడరు మైకు ముంగట అన్నాడట. ఇక దాని మీద ఈ పంచాయతీ నడిచింది. ఈ ఇద్దరు లీడర్లు ఉప్పు నిప్పోలు ఉన్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు, కానీ
పప్పు బెల్లం లెక్క కలిసి ఉన్న ముచ్చట వీళ్ళకి తెలియనట్టున్నది. చూడుర్రి ఒగలనొగలు అమురుకొని ఎంత ముద్దుగా మాట్లాడుకుంటున్నారో. జాంజిగిరి దోస్తులోన వై అన్నట్టు లేదు వీళ్ళ పోజు. మరి ఈ ముచ్చట తెలవక ఇద్దరు లీడర్ల కార్యకర్తలు ఒట్టిగానేగా అవరపడుతున్నారు. మా లీడర్ల మనసులు కార్యకర్తలకు ఎన్నడ అర్థం అవుతాయో ఏందో అని అనుకుంటుండొచ్చు కడియం సారు, రాజన్న సారు. రైతు అంటే ఎట్లుంటాడుల్లా సారు? మీ బాంచనైతం, మీ కాలు మొక్తాం సారు. జరంతా మా పని చేసి పెట్టుండ్రు సారు. నీ కడుపు చల్లగా ఉంటుందయ్యా, అయ్యా 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 అని బతిలాడుకుంటారు. బతికే బరువైందని తెలిస్తే ఊపిరి తీసుకుంటాడు. గదే రైతు కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసా? పండిన పంటకు రేటు ఇవ్వకుంటే ఏం చేస్తారో తెలుసా? ఇగో గిట్ల చేస్తారు. కడుపు మండిన పత్తి రైతులు చేసిన ఫైటింగ్ ఇది. ఆదిలాబాద్ మార్కెట్ల బోకర్గాన్లు మోపై అగ్వకైతేనే కొంటాం లేకుంటే లేదు అని నానబెడుతుంటే కోపం నశాలానికెక్కి రాళ్ళు ఇటుక పెడ్డలు అందుకున్నారు రైతులు. అడ్డికి పావుసేరు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదని మార్కెట్ ఆఫీస్ అద్దాలు వాళ్ళ కొట్టిండ్రు. పోలీస్ లాగా పడుతున్నా ఆగకుండా ఆగమాగం చేసిండ్రు. ఇక ఎక్కడ తన్నులు పడతాయో అని ఆఫీస్కు తాళాలు వేసుకొని లోపట్నే ఉన్నారు ఆఫీసర్లు. ఆన లేక చెమట సుక్కలతో మండించిన తెల్ల బంగారాన్ని మార్కెట్ల అగ్వ కడిగితే ఇంతకంటే ఇంకేం చేస్తాం చెప్పుండ్రి. నియతిగల్ల రైతుకు బర్కతి లేక బతుకు బజాట్ల పడుతున్నది. పండించుడే కష్టమైతున్న కాలంలో పండించిన పంట కానేటోళ్ళు లేకుంటే ఇక బల్మికి పానాలు తీసుకోకుంటే ఏం చేస్తాం అంటున్నారు దూది పువ్వులతోని దుఃఖం ఎలా వస్తున్నోళ్ళు. మా మంగ్లీ ఏడున్నదో పిలుతాముండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. ఖైరతాబాద్లో చేద్దాం. ఇప్పుడు అంబర్పేటలో చేస్తా. ఇప్పుడు గజ్వేల్లో చేస్తా. కవితక్క నిజామాబాద్ ఏమో చేస్తున్నది గీమే. మంగ్లీ ఏం చేస్తున్నావు? ఓటు కార్డు అప్లై చేస్తున్నా సావిత్రి ఆన్లైన్ లా. నీది కూడా చేయాలా చెప్పు. ఓయ్, నీకు ఆల్రెడీ ఉన్నది కదా ఓటర్ గుర్తింపు కారటు, మళ్ళీ ఎందుకు ఇస్తారు? నాకు ఒక్క కారటే ఉన్నదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆన్లైన్ కి తెలియదు కదా సావిత్రి. ఎందుకు తెలియదు? ఆధార్ కార్డ్ లింక్ ఉంటది కదా. ఆన్లైన్ లో ఆధార్ కార్డ్ లేకుంటే ఎన్ని కార్డులన్నా తీసుకోవచ్చు, ఏ నియోజకవర్గంలోనే తీసుకోవచ్చు తెలుసా? అట్లా 2-3 కార్డులు ఎట్లా ఇస్తారు? ఉన్న వాటిని తీసేస్తున్నారు కానీ. ఇగో నీకో సీక్రెట్ చెప్పాలా? మళ్ళీ ఎవరికి చెప్పకు చెప్తున్నా. ఇగో గజ్వేలు, ఖైరతాబాద్, సిరిసిల్ల, అంబర్పేట అన్నిట్లల్లా 4-5 కార్డులు తీసుకుంటున్నా నేను. అమ్మో, గన్ని జాగలల్లో ఏం చేస్తావు పిల్ల? 4 జాగలల్లో ఓట్లుంటే 4 రూపాయలు ఎన్కేసుకోవచ్చు తెలుసా? ఏం తెలుసు నీకు? వారేవా, ఏడ సంపాదించినావు తల్లి గీ సాగుగొట్టు తెలివితేటలు? మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళే నేర్పించిర్రు సావిత్రి. వాళ్ళు ఎట్లా నేర్పుతారు? ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ప్రూఫ్లు పెద్ద పెట్టక్కర్లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ లూప్ హోల్స్ బాగానే దొరికించుకున్నావు కదా. అంతే కదా సావిత్రి. ఫారాల మీద దరఖాస్తు పెడితే అన్ని కాగితాలు అప్పచెప్పాలి వెనక పొంటి. అదే ఆన్లైన్ అనుకో ఈ పెంట తంటాలు ఏం ఉండయి, ఏం తెలియదు, ఎట్లా బతుకుతావు ఏమో నువ్వు. అయితే ముందుగల దొంగ ఓటర్లను తీసేసుడు కాదు, గీ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపాలి. ఓ సావిత్రి, నువ్వే ఏదో నా కొంప ముంచెత్తట్టున్నావు కదా. సీక్రెట్ అని చెప్పినాను కదా, అక్కడ మెర్చలే. అరే, నేను చిన్నప్పటి సంది మా ఊళ్ళోనే ఉంటున్నా. ఏదో కొలువు కోసం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన. ఇక నేను ఊళ్ళోనే ఉంటలేనని నాకు తీసేసిండ్రు. చూడు ఎంత అన్యాయం ఉన్నదో దీంట్లో. ఊళ్ళే తీసేస్తే ఏమైతుందమ్మా? హైదరాబాద్ లో తీసుకో. ఇగో నేను తీసేయాలన్నా చెప్పు, 3-4 జాగలల్లా తీసిస్తా. నాకేమద్దు, నాకు మా సొంత ఊర్లోనే ఓటు కావాలి. నాకు ఇంకేడద్దు. ఈ ఆఫీసర్లు చేయబట్టే మళ్ళా అప్లై చేసుడైంది తెలుసా? నిన్న పోయి నవంబర్ 4వ తారీఖు వరకు డేట్ ఉన్నది. ఆన్లైన్ లో అప్లై చేసుకో, హైదరాబాద్ లో ఓటు సంపాదించుకో పిల్ల. రేపో మాపో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, నీ ఎట్లా బతుకుతావో ఏమో నన్ను చూసి నేర్చుకో పిల్ల. హైదరాబాద్ లోనే మస్తు మంది ఓట్లు తీసేసిండ్రట చెప్పకుండా చేయకుండా. హైదరాబాద్ లో ఓటేయాలంటే అదృష్టం ఉండాలి, అదృష్టం. లిస్ట్ లో పేరు ఉండాలంటే పెట్టి పుట్టాలే తెలుసా? ఆధార్ కార్డ్ లింక్ అని అట్లా భయపెట్టించిండ్రు. దొంగ ఓట్లని ఇట్లా తీసేసిండ్రు. ఆన్లైన్ లో అన్ని అధ్వానం చేస్తున్నారు. దిక్కుమాల రూళ్లతోని పబ్లిక్ ని పరిచయం చేసుడు తప్ప గివిటితోని ఫాయిదా ఏమన్నా ఉన్నదా? సచ్చిపో వాళ్ళ బిడ్డలో. చెప్పులు వేసుకొని ముండ్ల మీద దూకుతా అట్లనే
రతకం వెళ్ళాలి. తమ్మి ఓ ఆగు ఏమైంది గంతగానం కరం మీద ఉన్నావు? అక్క అయిపోయింది ఇక మన పని అయిపోయింది అంతే సంగతులు ఇక అయిపోయింది. ఏం పని అయిందో చెప్పుతమ్మా. చెప్పకుండా పని అయిపోయిందంటే నాకేం తెలుస్తుంది? సర్పంచ్ అన్యాయం చేసిందో లేక సోమేశం సారే అన్యాయం చేసిందో తెలుస్తలేదు ఇక అయిపోయింది మన పని. ఏం చేసిండు ఏం వచ్చిందో జరంత అర్థమయ్యేటట్టు చెప్పుతమ్మా. చెప్పన్నా ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడో ఈయన ఇంకా నువ్వు కేజీ టు పీజీ విద్య ఆ ఒక్కటి మినహాయిస్తే 99.9% మేనిఫెస్టోను ఇంత షార్ట్ పీరియడ్లో అమలు చేసిన ఘనత ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇన్నోగా రాక పథకాలు అన్నీ 99కి 100% అయిపోయినాయి అంట. మనకు రాకుండా గిరిదవారు ఆఫిండో పథకాలు ఆఫిండో సర్పంచ్ ఆఫిండో తెలుస్తలేరాక. ఓ అరి బిత్తిరోడా 100కు ఒక్కటి తప్ప అన్ని పథకాలు సురువైనాయని సార్ ఉద్దేశం. అయిపోయినాయి. బంజల్ రైల్లో డబుల్ బెడ్రూమ్ ఏడిచ్చిండ్రు నాకు. సర్పంచ్ ఆపుతున్నాడో ఎవరు ఆపుతున్నారో తెలియాలి నాకు. తమ్మి హైదరాబాద్ ఇల్లుకు ఊళ్ళున్న సర్పంచ్ కు ఏం సంబంధం? మళ్ళీ సార్ అన్ని పథకాలు ఇస్తే నా ఇల్లు ఏరుకోయినట్టు ఎవరికి కట్టించినట్టు నాకు ఎరక కావాలి ఇప్పుడు. సారు ఓట్లకు ముందు చెప్పిన మేనిఫెస్టో మొత్తం కథం చేసిండట. పాత చింపేసి కొత్త మేనిఫెస్టో రాస్తాడు కదా, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది కావచ్చు నీకు. ఎప్పుడక్క మళ్ళీ అట్లా అప్పుడా నాకేమొద్దు పో, నాకు ఇప్పుడే ఇల్లు కావాలి, నాకు ఎవరు అడ్డం పడరో తెలియాలి. ఎవరు అడ్డం వల్లే తమ్మి సార్ చెప్పిన హామీలన్నీ తీరిపోయినాయట. అక్క హైదరాబాద్ ఆ సారోళ్ళ ఇంటికి మన ఇంటికి ఎంత దూరము? బేగంపేటకు బంజారా హిల్స్ కు 4-5 కిలోమీటర్లు ఉంటుంది తమ్మి. మళ్ళీ 4-5 కిలోమీటర్లు ఉంటేనే ఇల్లు తప్పిపోయినాయి అక్క, మనకి ఎందుకు రాలేవు? అబ్బా నీకు ఎట్లా చెప్పాలిరా నాయన? ఇగో ఊళ్ళే నియోజకవర్గానికి 400 ఇల్లు కట్టిస్తామన్నాడు కదా, నీకు గంటలు వస్తుందేమో. ఏం రాలేవు. వస్తే నాయన ఫోన్ చేసి చెప్పరా నాకు, ఇల్లు లేకపోతే పిల్లని ఎవరు ఇస్తారా నాయన? ఏడు పాపు తమ్మి సార్ మాట ఇచ్చిందంటే ఎన్నడు మాట తప్పడు. తప్పిపోయిన పాలు తాగే పచ్చిపూరలకు భూవదిన పెట్టినట్టు అవుతున్నది. నాకేమి ఇవ్వలేదు ఫోన్, నాకేమొద్దు. నీకు ఇవ్వకుంటే ఇక ఎవరికి ఇయ్యనట్టేనా? తలసారి సార్కు తుమ్మల సార్కు మంత్రి పోస్టులు ఇస్తే అందరికి ఇచ్చినట్టేనా? ఓట్లేసిన నాకేమి ఇచ్చిండు? టిఆర్ఎస్ కి ఓటేయని తలసాని సార్కు తుమ్మల సార్కు మంత్రి పోస్టులు ఇచ్చిండంటే ఓటేసిన నీకు ఏదో ఒకటి ఇచ్చుండాలి తమ్మి. ఇయ్యక ముందుకే ఇచ్చినంట ఎందుకు చెప్పాలి? అంటే సార్ ఉద్దేశం పథకాలన్నీ అమలవుతున్నాయి కానీ పురాగా ఇచ్చినమని కాదనుకుంటా తమ్మా. అక్క నీకెవరైనా ఫోన్ చేసి బుర్రకిచ్చిందా? గట్ల మాట్లాడుతున్నావు ఎందుకో అనుమానము. బిత్తురోడా సార్ కంటే ఎక్కువ నీకు తెలుసా నాకు తెలుసా? రాష్ట్రంలో ఏదైనా సార్కు తెలిసినాకనే వేరేటోళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ అన్నీ తెలిసిన సార్కు సత్తిగా నా సొంతలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేను అంత తెలియలేరా? శేషదాకా ఓపిక పట్టాలి కదా తమ్మా. ఎన్నికల మేనిఫెస్టో అమలవుతుంది అన్నాడు కానీ మొత్తం పథకాలు అయిపోయినాయని అనలే కదా సారు. అయితే బాధపడకు, ఆఫీస్కి రా. నేనేం రాను ఉండని ఠికానా లేదు కానీ నువ్వు రారా అంటుతావు. ఇందులో లేదు ఊరికే నువ్వు ఇచ్చినట్టు ఎందుకు చెప్పాలి? నేను ఆఫీస్కి వస్తాను ఫో, ఏమన్నా చేసుకో, నేను రాను. వామ్మో ఈ దొంగ బట్టే వాసుగాళ్ళు పోలీసోళ్ళ కంటే మస్తు హుషారైతుండ్రులా. పోలీసోళ్ళేమో 150-160 సీసీల బండ్లు వాడతా అంటే దొంగగాళ్ళేమో 300-500 సీసీల బండ్లు వాడుతున్నారు. ఇక ఇప్పటి సంది హైదరాబాద్ పోలీసోళ్లకు ఒక హెలికాప్టర్ ఇవ్వాలి. ఈ చిన్న బండ్లతోని ఏం లాభం లేనట్టుంది. హెలికాప్టర్ కొనియాల్సిందే సార్లు. గి చూసినాక మరి నాకు గట్లనే అనిపించింది. ఈ దొంగ బట్టవాషగాన్లు ఏం చెల్లి మోపైనరో గాని ఉసిళ్ళు ఉట్టుకొచ్చినట్టే ఉట్టుకొస్తున్నారు పట్నంలా. హాగో ఎల్బీ నగర్ కాడ ఆడామే మెడలకెళ్ళి పుస్తెల్ తాడు ఎట్లా నెంపకమైన రోజు చూడుండ్రి. అరే జర్రంతలా మిస్ అయిందిరా, లేకుంటే దొంగ నీపులా తూటా దిగు. కానీ ఈ వీడియోని పరీక్ష చూస్తే చాలా డౌట్లు వస్తాయి మీకు. మోటార్ సైకిల్ కాడ నిలబడున్న పోలీస్ మనిషి అట్నుంచి వస్తున్న దొంగల బండి దిక్కే చూస్తున్నాడు. ఆడ మనిషి పక్క పొంటి ఇంకో పోలీస్ ఆయనే రెడీగా ఉన్నాడు. పుస్తెల తాడు తెంపేటప్పుడు ఆగబట్టలేదు గాని బండి రెయ్యమ నురుకుతుంటే దాని వెనక మరలు ఉరుకొచ్చిండు. ఇక ఈ పోలీస్ సారేమో దొంగలను గుంజి పడేసే ఛాన్స్ ఉన్నా పిస్తోల్ పట్టే కాల్చిండు. అంత దగ్గరకెళ్ళి కాల్చిన గోల్ అయితే రాకనే తాకలేదంటే ఈ సార్ సూటి ఎంత చక్కగా ఉన్నదో చూడుండ్రి. ఎమ్మటే 2 పోలీసు వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఉరికినా దొంగలు దొరకలేదట. కానీ గొలుసు దొంగలు కనిపిస్తే కాల్సి చంపుతామని బెదిరించేదందుకే పోలీసు వాళ్ళే నాటకం ఆడిన ఏంది అని అనిపిస్తున్నది కదా. ఈసారి ఏందో చెప్తాడట ఇందో. పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే
వాళ్ళు రిసీవ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మా యాంటీ స్నాచింగ్ కానిస్టేబుల్స్ వారిపైన కాల్పులు జరగడం జరిగింది. వాళ్ళు తప్పించుకొని పారిపోవడం జరిగింది. వారి కోసం బృందాలు గాలిస్తున్నాయి. గాలియండ్రి సారు గాలియండ్రి. ఇంత దగ్గర కండ్ల ముంగటికెళ్ళి పోయిన వాళ్ళనే దొరికించుకోలేదు కానీ పత్తాలేనోని పట్టుకుంటామని చెప్తున్నాడు. ఇగో గిట్లున్నది మన పోలీసు వాళ్ళ పంతనం. నాయని సారు కొత్త కార్లు కొత్త మోటార్ సైకిల్ ఇచ్చిండ్రు గాని మొదలు వీళ్ళకు సూటి పెట్టి కాల్సు ట్రైనింగ్ ఇయ్యండ్రి సారు అని సలహా ఇస్తున్నారు పట్నం పబ్లిక్ కు. అబ్బా ఇవాళ మీ అందరికి ఓ ముచ్చట్ల మళ్ళా 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 శనార్థులు చెప్దాం అనుకుంటున్నా. నీరుడు మన బతుకమ్మ పాట విన్నారు కదా, ఎట్లున్నది? అర్రే గీ పిల్లగాడు ఇలా కొడుతున్నాడు ఏంది అన్న? పాట సెల్ ఫోన్లో ఎక్కించుకున్నావా? సెల్ ఫోన్లో పాట కూడా పెట్టుకున్నాడట. గీ అన్న చెప్తుండు మన పాటను గంత కాయ చేసి ఇంకిన్ని మంచి మంచి పాటలు తెచ్చేందుకు మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ శనార్థులు. నీరుడు V6 విడుదల చేసిన బతుకమ్మ పాట ఓ రికార్డు కొట్టింది. గీ ఖుషీ టైంలో మళ్ళోసారి ఆ పాటను నేను మీకోసం వేస్తున్నా, చూడండిగా. మేం టీవీలో చూపిస్తూనే ఉన్నాం, మీరు కొన అందుకుంటూనే ఉన్నారు. గంతగానం మీకు దగ్గరైంది మా బతుకమ్మ పాట. మన తెలంగాణ మనది మనకైనాక తొలుసూరి బతుకమ్మ పండగకేసిన గీ పాట ఓ ఊపు పిడిచిపెట్టింది. మొన్నటి బతుకమ్మ పండగ అయిపోయే వరకు కంప్యూటర్ల 10 లక్షల మంది చూసిండ్రు. మీరు పోయి మళ్ళా చూస్తే ఇంకో 10-20 వేల మంది జమై ఉంటారు. బతుకమ్మ పండగ యాడ జరిగినా గీ పాటను పెట్టుకునే ఆడిండ్రు చాలా మంది. ఇక బయటి దేశంలో ఉన్న మనోళ్ళకైతే గీ పాటనే పెద్ద దిక్కయింది పండగ పూట. ఇక కంప్యూటర్లకెళ్ళి దించుకొని అంటే డౌన్లోడ్ చేసుకొని పండగలప్పుడు పబ్బాలప్పుడు మస్తుగానే ఇనే ఉంటారు. గోవర్ధన్ అన్నకు రోజుకొక్క పారన్న గీ పాటినకుంటే మనసు నిమ్మలం అనిపించదట. దినేష్ కుమార్ అన్నకు కడుపు నిండినంత హాయిగా ఉంటదట. మన తెలంగాణ సంస్కృతి గొప్పతనం దునియాకు తెలిపే పాటిది అని రాసిండు రాఘవేందర్. ఇక సింధు అక్కకు మస్తు నచ్చిందట. గిట్ల ఎన్నని చెప్తాం గాని చూసినోళ్ళంతా సూపర్, కేక, ఎక్సలెంట్ అని రాసిండ్రు. మాటల తిరుపతన్న పాటను కైగడితే సురేష్ అన్న డప్పు సప్పులు చేసిండు గీ పాటకు. ఇక మొన్నటి బతుకమ్మ కూడా ఓ పాటను రాసినాం కదా. ఇక ఈ పాటను ఇప్పటికే దగ్గర 7 లక్షల మంది దాకా చూసిండ్రు. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. వరంగల్ ఓట్లకు ప్రచారం సురువు, లీడర్లు ఎత్తుకున్నారు పెద్ద బరువు. పోలీసుల కండ్ల ముంగట్నే దొంగతనం, చూడుండ్రి మనోళ్ళ పనితనం. పత్తి రైతుల కడుపులు మండినయి, మార్కెట్ ఆఫీస్ అద్దాలు వలిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని బాధపడుతున్న సత్తి. అక్క మన పని అయిపోయిందిగా. సర్పంచ్ అన్యాయం చేసిందో లేక సోమేశం సారే అన్యాయం చేసిందో తెలుస్తలేదుగా. అయిపోయింది మన పని. కొత్త ఓటర్ కార్డ్ కు దరఖాస్తు పెట్టిన మంగ్లీ. గజ్వేలు, ఖైరతాబాద్, సిరిసిల్ల, అంబర్పేట అన్నిట్లల్లా 4-5 కార్లు తీసుకుంటున్నా నేను. చూసేసిండ్రు కదా ఎగివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.